విజయనగరంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైద్య విద్యను ప్రభుత్వం నిర్వహించవలసిందేనని సంఘం తీర్మానమిచ్చింది. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానం వల్ల పేదలకు వైద్యం అందకపోవడంతో పాటు ఇప్పటికే పిహెచ్సిలో పనిచేసిన డాక్టర్లు పీజీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తోందని డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కొత్త వారికి విద్య అందదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కె నాగమనోహర్, డాక్టర్ ఫైజల్, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్స్ ఎవరైతే 25 రోజులుగా సమ్మె చేస్తున్నారో వాళ్ళ సమ్మెని విరమింపజేసి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ బీపీపీపీ పద్ధతిని పక్కన పెట్టి వైద్య విద్య ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇంతకు ముందు ఈ మెడికల్ కళాశాల సాధన కోసం దాదాపు 7-8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసింది. 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్కి వెళ్లే ముందు నెల రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుందనగా రాష్ట్రంలో ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం ఈ 3 మాత్రమే మెడికల్ కళాశాలలు ఖాళీగా ఉండిపోతే ఈ 3ంటికి మచిలీపట్నం, ఏలూరు భర్తీ చేశారు. ఈ విజయనగరం లాభం అందించాలంటే అతను ఫీజులు పెంచాలి. ఫీజులు పెంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే పేషెంట్స్ నుంచి దగ్గర కానీ వసూలు చేసి రన్ చేయాల్సి వస్తుంది. సో అది దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి కంపారిజనే లేదు. సో అది విరమించుకోవాలని నేను సూచిస్తున్నాను. రెండోది పిహెచ్సి డాక్టర్స్ అంటే వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎటువంటి ఎడ్యుకేషను, ఎటువంటి సిటీకి దూరంగా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేస్తూ 5 years పనిచేసాక కూడా వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కల్పించాలి అంటే పీజీకి అంటే ఫర్దర్ పీజీకి వెళ్ళడానికి రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి అంత దూరంగా ఉండి ప్రజాసేవ చేసిన వాళ్ళకి 20% రిజర్వేషన్ అంటే 100 సీట్లు ఉంటే 20 సీట్లు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పీజీ కంప్లీట్ చేసిన ప్రభుత్వ మెడికల్